మిత్రులు అడుగుతున్నారు టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్నప్పుడు సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి. టెస్టోస్టెరాన్ అనేది ఒక రకమైన హార్మోన్. ఈ హార్మోను ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం ఉంటుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ ఉండడాన్ని డయార్నల్ వేరియేషన్ అంటారు. కనుక సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ బ్లడ్ కలెక్షన్ చేసుకోవాలి టెస్టోస్టెరాన్ చూడడానికి. ఈ టెస్టోస్టెరాన్ మరీ తక్కువైపోయినప్పుడు కోరికలు కూడా పోతాయి, డిజైర్స్ అంటారు. టెస్టోస్టెరాన్ యాజ్ సచ్ మనం ఇవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ పూర్తి కాదు. యూజువల్గా మనం PDE5 ఇన్హిబిటర్స్, వాగ్రా లాంటి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంటే అవి ఎఫిషియెంట్గా పనిచేయవు. దానికి మనం టెస్టోస్టెరాన్ కలిపినప్పుడు దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంతేగాని కేవలం టెస్టోస్టెరాన్ ఇవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం సాల్వ్ కాదు. లో టెస్టోస్టెరాన్ ఉన్నప్పుడు దీన్ని హైపోగొనాడిజం అంటారు. తొందరగా అలసిపోవడము, ఓపిక లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ హైపోగొనాడిజం ఉన్నప్పుడు మనిషి ఒక్కొక్కసారి థైరాయిడ్లో కూడా థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ అలసిపోకట అనేది ఉంటాయి. కనుక డాక్టర్లు టెస్టులు చేసి ఇది థైరాయిడ్ వల్ల వచ్చిందా, టెస్టోస్టెరాన్ వల్ల వచ్చిందా అనేది చూస్తారు. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. యూజువల్గా మెన్సెస్ స్టార్ట్ అయిన మొదటి కొద్ది రోజులలో టెస్టోస్టెరాన్ ఉంటుంది. తర్వాత మెనోపాస్ వచ్చిన తర్వాత కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగినప్పుడు లేడీస్లో సన్నగా మీసం కట్టు లేదా ఫేషియల్ హెయిర్ పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. టెస్టోస్టెరాన్ వల్ల మేల్ బిహేవియర్ ఉంటుంది. టెస్టోస్టెరాన్ తగ్గిపోయినప్పుడు బిహేవియర్ తేడా వస్తుంది. మనం కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా ఊపుతూ తిరగడము, ఊపుతూ మాట్లాడడం అని చూస్తుంటాం. యూజువల్గా వాళ్ళకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గి ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి బిహేవియర్ చేంజెస్ కూడా వస్తుంటాయి.